ప్రస్తుతం మనం ఇక్కడ బాబు గారి దగ్గర ఉన్నాం. మధు పార్కర్‌కి సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూలగొట్టే సంఘటన ప్రభుత్వం చేపడుతుంది. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఇష్యూలు జరుగుతున్నాయి. ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నాయకులు. సీనన్న చెప్పండి. అంటే మీకు ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు చూస్తున్నోళ్ళు ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూల్చడం తప్ప నిర్మించడం లేదంటున్నారు. ఏందన్న అంటే ఇప్పుడు ఇక్కడ ఒక గాంధీ విగ్రహం కడతా అనడం తప్పయిపోయిందా బీజేపీఓళ్ళకి? ఇప్పుడు తెలంగాణ అనగానే భూమి చుట్టే తిరుగుతాయండి ఇక్కడ రాజకీయాలు ఎందుకో ఏమో. మరి వచ్చిన గతంలోని నాయకుడు ధరణి అన్నాడు. భూమి మీదనే పడ్డాడు. ఆ ధరణి పేరుతో సాదా బైనామాలు కూడా మేము రెగ్యులరైజ్ చేస్తామన్నాడు. సొంతం మొత్తం ధరణిలో నిషేధిత జాబితాలోనేమో రైతులై ఉంటాయి. మరి వాళ్ళకేమో సడిసప్పుడు లేకుండా మధ్యరాత్రి ఓపెన్ చేసుకుంటారు. వారి బంధుగణము, వారి బిజినెస్ మెన్లు, వారి బినామీలకు మాత్రం రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. ధరణిని ఆ రకంగా కొల్లగొట్టినారు. ఈయన భూభారతి అన్నాడు. ఇప్పుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అసలు ఈ ₹1,00,00,000 ప్రాజెక్ట్ కడితేనే సీఎం అనుకుంటారు ప్రజలు అన్నట్టు ఆయన కాళేశ్వరం కట్టి కూలగొట్టిండు 1,00,00,000తోని. ఈయన 1,00,00,000 ప్రాజెక్టు ఆయన లెక్కనే నన్ను సీఎం అనుకోవాలి ప్రజలని మూసీ నదికి 1,00,00,000 ప్రాజెక్ట్ అంటాడు. అరే నీ డిపిఆర్ ఏది? ఇక్కడ ఇంజనీర్లు ఎక్కడ సర్వేలు చేసిర్రు? హెలికాప్టర్లతో ఈ నది అంతా తిరిగి ఏమో సర్వేలు అయినాయా? అసలు ఎంత ఉండాలి? వెనకట నది ఎంత ఉంది? ఇప్పుడు ఎంత ఉంది? అరే గతంలో నిజంగానే ఇక్కడ మన ముచ్చుకంద నది వికారాబాద్ పోయి పండుకొని వస్తే టీబీ తగ్గేది అందరూ, గాలి వీలిస్తే తగ్గేది అందరూ, ఈ నీళ్లు నీళ్లు తాగితే తగ్గేది అందరూ. అటువంటిది ఈ రోజు ఈయన భూమి మీద పడ్డాడు, నది మీద కాదు ఆయన ఇంట్రెస్ట్ అంతా. నది చుట్టుపక్కల ఉన్న రేపు వ్యాపార సంస్థ కేంద్రాలు, మల్టీ స్టోరీలు, మల్టీప్లెక్స్లు ఇవన్నీ తీసుకొచ్చేసి ఆయన వందిగా మదిలకు అంటబెట్టేటటువంటి పరిస్థితి. ఆ రెరా కూడా ఎట్లయిపోయిందంటే ఆర్ఈ అంటే రియల్ ఎస్టేట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనుముల. అంటే రియల్ ఎస్టేట్ ఆఫ్ ఆర్ఏ అంటే రెరాల రేవంత్ రెడ్డి అనుముల. సో రియల్ ఎస్టేట్ ఆఫ్ రేవంత్ రెడ్డి అనుములాగా మారిపోయింది గాంధీ ఘాట్. అరే గాంధీకి తెలంగాణకు సంబంధం ఏముంది భయ్? నాకు అర్థం కాదు ఈడ. అసలు గాంధీకి తెలంగాణకి ఏమైనా స్వాతంత్రం గాంధీ తెచ్చిపెట్టిండా తెలంగాణకు? పటేల్ తెస్తే ఇస్తే పటేల్ తెచ్చిండు. ఏది పోలీస్ యాక్షన్ తోని తొందరగా ముగిసేటట్టు నిజాం నవాబ్ని ఇది చేసి తీసుకొచ్చిండు రాష్ట్రం. పెడితే గిడితే పటేల్ విగ్రహం పెట్టాలి. అరే ఇది ఎక్కడి గాంధీ? నాకు అర్థం కాదు. ఏ రకమైన సంబంధం ఉంది? బ్రిటిష్ కాలంలో మన బీజేపీ వాళ్ళకి స్టార్టింగ్ నుంచి గాంధీ పడాడు, కేవలం గాడ్సే భక్తులు కాబట్టే ఈ రోజు గాంధీ విగ్రహాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే మీ మాటల్లో అదే తెలుస్తుంది. వీలైతే గాడ్సే విగ్రహం పెట్టొచ్చు, పటేల్ విగ్రహం పెట్టొచ్చు, కానీ గాంధీ విగ్రహం పెట్టొద్దు అని చెప్పేసి. నేను కాదండి. తుషార్ గాంధీ ఎవరండి? అసలు మన్మడు. రాహుల్ గాంధీ ఎవరండి? డూప్లికేట్ మన్మడు. ఇది ఎక్కడి పరిశాన్? నాకు అర్థం కాదు అసలు. ఇది వింటుంటేనే చాలా విచిత్రం అనిపిస్తుంది. తుషార్ గాంధీ గారు పేదల కడుపు కొట్టి ఇల్లు కూల్చమని గాంధీ ఎప్పుడు చెప్పలే. ఆయన ఆశయం అది కాదు అని. ఇంకా చిన్న కుటీరంలో ఉంటాడు, సింపుల్ జీవనానికి ఉంటాడు గాంధీ. కానీ ఇల్లు కూలగొట్టి పెద్ద విగ్రహం పెట్టమనిలే. ఇప్పుడు గాంధీ అటువంటి కోరికలు ఉండేనా ఆయనకు? ఇప్పుడు మూసీ రివర్ చేస్తే సబర్మతి చేసినప్పుడు తప్పలేదు, కానీ ఇప్పుడు మూసీ చేస్తే తప్పుందా? సబర్మతి దగ్గర ఇట్లా చేసినావా? చెయ్యి, డిపిఆర్ చెయ్యి. వీళ్ళకు ప్రాపర్ వాళ్ళకి ఏమి విశ్వాసం కల్పిస్తావు? అసలు ల్యాండ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ ఏంది నీది? ఎట్లా ఉన్నది అసలు? ఎందుకు ఇది ఒక్కటే ఎందుకు గులగొడుతున్నావు నువ్వు? ఆ గాంధీ విగ్రహం కోసమే కదా ఇక్కడ నువ్వు గులగొడుతుంది. నది మొత్తం చేయాలంటే అక్కడ డిపిఆర్ తీసుకురావాలి. మొత్తం ఆ నుంచి ఇడికి అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, చర్చ చేయాలి. నువ్వు నేషనల్ ప్రాజెక్ట్ గా దాన్ని రూపొందించి చెయ్యి. ఎవడు వద్దంటలేడు. నువ్వు ఫస్ట్ శుద్ధి చేయాలంటే ఉన్న ఎస్టీపీలను నడిపి, డ్రైనేజీని ఎక్కడ పంపుతావు? పొల్యూటెడ్ ఇండస్ట్రీని ఎట్లా పంపుతావు? ఇవన్నీ ఏవి చర్చలు లేకుండా రాత్రి ఇది వెనకటి రాజులాగా ఆయన కేసీఆర్ లెక్కనే. నీకు ఆయనకు తేడానే లేదు. ఇలా కలవడంగానే రాత్రి పొద్దున్నే నువ్వు ఇక్కడ ఇవి చేసేస్తా, కూలగొడతా, నేను ఎక్కుతా అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. అక్కడ నీ జిల్లాలోనే చచ్చిపోతా ఉన్నారు. ఓ పసికూన చచ్చిపోయి బాలింతాడు ఉన్నది, అది నీకు వినిపిస్తలేదు. అసలు మొత్తం ఈ ప్రభుత్వం ఏదో నిరంకుశమైనటువంటి ప్రభుత్వం, హిట్లర్ పరిపాలనలాగా మారిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పోయి ఇది మొత్తం ఖాళీ రేవంత్ రెడ్డి రాజరికం నడుస్తుంది ఇక్కడ. సో పట్టుబట్టి గాంధీ విగ్రహం కలిపి నేనేమంటున్నా, పట్టుబట్టి కడతావా? రేపు నీకు పోలీసు వస్తారా? ప్రజా విప్లవాల ముందు ప్రజలు తిరుగుబాటు చేస్తే ఇవాళ నీకు ఎట్లొచ్చింది సీటు? కేసీఆర్ ను దించడానికి ఆ రోజులల్లా పోనీ ఉరుకులాడుతున్నాడు పిల్లగాడు అన్నట్టు చేసిరు తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఉద్యమ కాలంలో కేసీఆర్ ఇట్లనే అనుకున్నాడు. ఉద్యమం కోసము, తెలంగాణ కోసం ప్రజలు నిర్మించుకున్నటువంటి ఉద్యమం అది కేసీఆర్ రూపంలో చేస్తుంటే ఆయన ఎంకరేజ్ చేసిరు ప్రజలు. ఆయన అనుకున్నాడు నేను తెచ్చినాను, కానీ ప్రజలు తెచ్చుకున్నారు ఆయన ద్వారా. రెండవది రేవంత్ రెడ్డి ద్వారా కేసీఆర్ ని దించుకున్నారు అంతే. ఇది ప్రజలు నిర్మించుకున్న ఉద్యమం ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ సొంతం ఏదో కాలేదు, నువ్వు ఒక్కని ఉరుకులాడితే కాలేదు. ఫైనల్ గా నేను ఒకటే చెప్తున్నా, విగ్రహాల పేరుతో
ఉన్న కుటుంబాలని చిత్రం చేయడం కాదు. ఒక ఇంటర్మీడియేట్ పిల్లగాడు పాపం ఏడుస్తా ఉన్నాడు. ఒక పెళ్లి పెట్టుకుర్రట వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. ఇయాల ఇండ్లల్లో శుభకార్యాల టైంలో ఏడుపులు వినిపిస్తా ఉన్నాయి. ఓసారి వచ్చి ఇక్కడ ప్రజలతోని మాట్లాడు. నీ అధికారులు ఇప్పటివరకు మాట్లాడిండు. డైరెక్ట్ నీ చేతిలో కలం ఉంది కదా అని చెప్పి నోటీసులే పంపుతావట ఏకంగా. ఏకంగా ఇల్లులో కొడతామని చెప్పి నోటీసులు ఇస్తావా? నోటిఫికేషన్లు ఇస్తావా? అది కాదు కదా! అందుకనే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ ఇప్పుడు బీజేపీ ప్రస్తుతం మనం ప్రస్తుతం మనం ఇక్కడ బాబు గారి దగ్గర ఉన్నాం. మధు పార్కర్ సంబంధించి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూలగొట్టే సంఘటన ప్రభుత్వం చేపడుతుంది. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఇక్కడ ఇష్యూలు జరుగుతున్నాయి. ఇదే అంశం పైన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి తాడూరి శ్రీనివాస్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ నాయకులు.